యా హాయ్ ఆల్. వెల్కమ్ టు కేకే ఫండా. ఓకే, ఈ వీడియో మాత్రం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ల్యాబ్ సెటప్ చేసిన తర్వాత మనం రియల్ టైంలో ఎప్పుడు కూడా ఐడీస్ యూస్ చేస్తూ ఉంటాం కోడ్ రాసేటప్పుడు. అంటే విజువల్ స్టూడియో కోడ్ కానీ ఎక్లిప్స్, బ్లూజే, ఓకే, నెట్ బీన్స్ అలా ఐడీస్ యూస్ చేస్తూ ఉంటాం. ఎప్పుడు కూడా మన లోకల్లో కోడ్ రాసేది ఏమి ఉండదు అనమాట. లోకల్లో నీ టెర్మినల్ ఓపెన్ చేసి రాయాలనంటే చాలా డిఫికల్ట్ ఉంటుంది. అందుకని ఈ వీడియోలో, ఓకే, ఇది క్లాస్ 6 అనుకుంటాను. క్లాస్ 6. ఓకే, ఈ వీడియోలో మెయిన్ టార్గెట్ ఏంటంటే ఫస్ట్ ఒక ఏడబ్ల్యూఎస్ క్లౌడ్లో, మొత్తం ఏడబ్ల్యూఎస్లోనే చెప్తున్నాను. ఈ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్లో మనం ఒక ఈసీ2 మిషన్ లాంచ్ చేద్దాం. ఒక ఈసీ2 మిషన్ లాంచ్ చేసి ఈ ఈసీ2 మిషన్కి విజువల్ స్టూడియో కోడ్ ఒక ఐడి, ఓకే, ఈ ఐడిని ఎలా ఆపరేట్ చేయాలంటే చెప్తాను. ఓకే, ఈ విఎస్ కోడ్ అనేటువంటి ఐడిని ఇన్స్టాల్ చేసి, ఓకే, విఎస్ కోడ్ అనేటువంటి ఐడిని ఇన్స్టాల్ చేసి ఈ రెండిటికి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేద్దాం. ఓకే, కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసి, ఓకే, ఇక్కడ రాసినటువంటి కోడ్ ఇక్కడికి సింక్ అయ్యే విధంగా, ఇక్కడ రాసినటువంటి కోడ్ ఈ సర్వర్కి సింక్ అయ్యే విధంగా మనం ప్రాక్టికల్గా చూద్దాం. ప్రాక్టికల్గా చూద్దాం. మీకు అర్థమయ్యేదానికి నేనైతే డైరెక్ట్గా చేసేస్తాను. అర్థమయ్యేదానికి 6 స్టెప్స్ నోట్ డౌన్ చేశాను. 6 స్టెప్స్. ఓకే, ఈ స్టెప్స్ అన్ని మనకి సపరేట్ వాట్సాప్ గ్రూప్ ఉందని చెప్పాను కదా. మీరు ఆ గ్రూప్లో కానీ జాయిన్ అవ్వాలంటే ఈ నెంబర్కి పింక్ చేయండి. ఈ నెంబర్కి పింక్ చేయండి. 9676831734. ఓకే, ఇది ఎవరైతే ఆల్రెడీ డెవాప్స్ నేర్చుకోవాలనుకున్నారో వాళ్ళకి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది ఈ పైథాన్ సిరీస్. చాలా ఎఫర్ట్స్ పెట్టి మంచి రిజల్ట్ కోసం ట్రై చేస్తున్నాను. ఓకే, ఫ్రీ కంటెంట్ ప్రొవైడ్ చేస్తాను. ఓకే, అట్లీస్ట్ మీకు ఈ కంటెంట్ వాల్యుబుల్ అని ఇస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మర్చిపోవద్దు, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎవరైనా ప్రిపేర్ అవుతుంటే. ఓకే, ఈసీ2 మిషన్ లాంచ్ చేద్దాం. విఎస్ కోడ్ లాంచ్ చేద్దాం. ఈ రెండింటిని కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసి ఒక శాంపిల్ ప్రోగ్రామ్ రాద్దాం పైథాన్. ఓకే, ఒక శాంపిల్ పైథాన్ ప్రోగ్రామ్ ఒకటి రాద్దాం. ఓకే, ఫైన్. ఓకే, ఇది మన అజెండా ఈరోజు క్లాసు. ఓకే, ఇక్కడ చూస్తే ఫస్ట్ చూడండి, ఒక ఈసీ2 మిషన్ లాంచ్ చేయమని నోట్ డౌన్ చేశాను. స్టెప్ 1. ఓకే, నీట్గా మీరు వెళ్ళి, మీకు ఆల్రెడీ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేట్ చేశారు కదా పాత సెషన్లో. ఇట్లా మీరు లాగిన్ అయిన తర్వాత ఇలా వస్తుంది డాష్ బోర్డ్ ఈసీ2 మిషన్స్. ఓకే, ఇట్లా డాష్ బోర్డ్ వస్తుంది. ఓకే, ఇన్స్టెన్సెస్ లేదు, డాష్ బోర్డ్ ఓవర్ ఇలా, డాష్ బోర్డ్ అంటే ఓవరాల్ డాష్ బోర్డ్ ఇలా కనపడుతుంది. ఓకే, లాంచ్ ఇన్స్టెన్స్ అని ఇక్కడైనా క్లిక్ చేయొచ్చు. లేదంటే రన్నింగ్ ఇన్స్టెన్సెస్ అన్నది ఇక్కడ క్లిక్ చేసినా ఇక్కడ మీకు లాంచ్ ఇన్స్టెన్సెస్ అని ఉంటుంది. అంటే ఒక కంప్యూటర్, ఒక సిస్టమ్ని లాంచ్ చేస్తాను. ఓకే, జస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ లాంచ్ ఇన్స్టెన్స్ అని క్లిక్ చేయండి. వన్ టైం యాక్టివిటీ. ఒకసారి మిషన్ లాంచ్ చేసుకున్న తర్వాత మీ యాక్టివ్ వర్క్ అయిపోయిన తర్వాత స్టాప్ చేసుకోండి మిషన్ని. మీరు ఆల్రెడీ డెవాప్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి మీకు తెలిసి ఉంటుంది. ఓకే, ఈ మిషన్ నేమ్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను పైథాన్ అని ఇచ్చాను. పైథాన్. ఓకే, స్క్రోల్ డౌన్ చేస్తే ఏఎంఐ సెలెక్ట్ చేసుకోండి. ఏదో ఒక ఏఎంఐ, కానీ రెడ్ హ్యాట్ సెలెక్ట్ చేసుకోండి. రెడ్ హ్యాట్. ఓకే, వీటి గురించి అంతా నేను డెవాప్స్లో క్లియర్గా చెప్పుంటాను. బట్ రెడ్ హ్యాట్ మిషన్ తీసుకోండి. స్లోగా స్క్రోల్ డౌన్ చేయండి. T2.micro ఫ్రీ టైరే తీసుకోండి, నో ప్రాబ్లం. స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మళ్ళీ క్రియేట్ చేయొద్దు ప్రతిసారి కీ పేరు. ఓకే, ఆల్రెడీ క్రియేట్ చేసినటువంటి కీ పేరుని డౌన్లోడ్స్లో ఉంటుంది కాబట్టి ఆ కీ పేరుని సెలెక్ట్ చేసుకోండి. ఆ కీ పేరుని సెలెక్ట్ చేసుకోండి. అంతే, ఈ సెక్యూరిటీ గ్రూప్స్ ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఎన్ని మిషన్స్ కావాలా? ఒక కంప్యూటర్ చాలు మనకి. లాంచ్ అండ్ ఇన్స్టెన్స్ అంతే. మిషన్ లాంచ్ అయిపోద్ది క్లౌడ్లో. ఓకే, ఫైన్. ఇక్కడ ఈ మిషన్ని కాపీ చేసుకున్నదండి. ఓకే, ఇంకా లోడ్ అవుతుంది. వెయిట్ ఫర్. ఓకే, రన్నింగ్ స్టేట్లో ఉంది. ఇప్పుడు దీన్ని మీరు మీరు సెలెక్ట్ చేసుకుంటే, ఓకే, ఇక్కడ కనెక్ట్ అనేటువంటి ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. దీని మీద క్లిక్ చేయండి, కనెక్ట్ అని. ఇక్కడ ఎస్ఎస్హెచ్ అని ఉంటుంది, దీన్ని కాపీ చేసుకోండి. ఇక్కడ క్లిక్ చేస్తే చాలు. ఇక్కడ క్లిక్ చేస్తే కాపీ అవుతుంది. ఓకే, కమాండ్ ప్రాంప్ట్కి వచ్చి, ఓకే, ఇక్కడ అదే సారీ గిట్ బ్యాష్, ఆల్రెడీ గిట్ బ్యాష్ ఇన్స్టాల్ చేసుకోమని చెప్పాను కదా, ఇది గిట్ బ్యాష్. నేను ఏ డైరెక్ట్లో ఉన్నాను? ఓకే, ఈ డైరెక్ట్లో ఉన్నా నేను. నా ఫిమ్ ఫైల్ ఆడ ఉంది, డౌన్లోడ్స్లో ఉంది కాబట్టి డౌన్లోడ్స్ అని టైప్ చేయాలి. చేంజ్ డైరెక్టరీ, డౌన్లోడ్స్. నా పెమ్ ఫైల్ ఇక్కడ ఉంది. కావాలంటే చూడండి, LS-LRTH గ్రెప్ -i. జస్ట్ పెమ్తో సెర్చ్ చేస్తున్నాను చూడండి. ఈ కమాండ్స్ అన్ని నేను లైనక్స్లో ఇన్ డీటెయిల్ చెప్పుంటాను. చూడండి, ఆ పెమ్ ఫైల్ ఇక్కడ ఉంది. ఈ పెమ్ ఫైలు ఇదే అనమాట. ఓకే, ఈ పెమ్ ఫైల్ ఉన్న లొకేషన్లో ఈ SSH యూస్ చేయండి. ఓకే, ఇప్పుడు మిషన్కి ఎస్ఎన్ ఫస్ట్ టైం కాబట్టి నోన్ హోస్ట్లో స్టోర్ అవుద్ది ఆ డేటా అంతా. ఓకే, ఫస్ట్ టైం కనెక్ట్ అయిపోయారు మిషన్కి. ఓకే, మనం పైథాన్ కోడ్ రాయడానికి ఒక ఫోల్డర్ని క్రియేట్ చేస్తున్నాం. మేక్ డైరెక్టరీ పైథాన్ ప్రోగ్రామ్స్ అనే ఒక ఫోల్డర్ని క్రియేట్ చేశాను. పైథాన్ ప్రోగ్రామ్స్ అని. ఓకే, ఫైన్. ఇక్కడ గో టు పైథాన్ ప్రోగ్రామ్స్లోకి వెళ్తే ఇక్కడ ఎటువంటి కోడ్ లేదు. ఓకే, ఇక్కడ దిస్ ఈస్ ద లొకేషన్ ఫర్ పైథాన్ ప్రోగ్రామ్స్ అని ఇక్కడే రాస్తుంటాం. ఓకే, దిస్ ఈస్ ద లొకేషన్. ఓకే, ఫైన్. ఓకే, టాప్ అని ఎందుకు ఇస్తున్నా అంటే టెర్మినేట్ అవ్వకుండా మిషన్ అప్ అండ్ రన్నింగ్ ఉండడానికి టాప్ అనే కమాండ్ రన్ చేశాను. ఓకే, ఇక్కడ చూస్తే ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. మిషన్ లాంచ్ చేసావు, డన్. ఓకే, అలానే
కనెక్ట్ అయ్యావు, మిషన్కి కూడా కనెక్ట్ అయ్యావు, డన్. ఇప్పుడు ఏం చేయాలా, దీన్ని మనం విఎస్ కోడ్కి సెటప్ చేసుకోవాలి. మనం రియల్ టైంలో ప్రాజెక్ట్ చేసేటప్పుడు కూడా విజువల్ స్టూడియో కోడ్కే చాలా 95%, 95% ప్రతి డెవలపర్, డెవాప్స్ ఇంజనీరు విఎస్ కోడే యూస్ చేస్తూ ఉంటారు. ఓకే, ఈ ఫండమెంటల్స్ తెలియకుండా ఉంటే నేను పైథాన్ స్క్రిప్ట్స్ రాయడం డిఫికల్ట్, అందుకని ముందు ఈ ఫండమెంటల్స్ బిల్డ్ చేస్తున్నాను. ఇప్పుడు ఏం చేద్దాం, విఎస్ కోడ్ ఐడిని ఇన్స్టాల్ చేద్దాం. ఓకే, నేను అన్ఇన్స్టాల్ చేశాను, ఇన్స్టాల్ చేసిన దాన్ని మళ్ళీ మీకోసం మళ్ళీ రీఇన్స్టాల్ చేస్తున్నాను, మళ్ళీ రీ రీడౌన్లోడ్ చేస్తున్నాను. ఇక్కడికి వచ్చి ఓకే విఎస్ కోడ్ డౌన్లోడ్ అని కొట్టండి. విఎస్ కోడ్ డౌన్లోడ్ ఫర్ విండోస్, విండోస్ అయితే విండోస్, మ్యాక్ అయితే మ్యాక్. ఓకే, ఇక్కడ విఎస్ కోడ్ డౌన్లోడ్స్ అని ఉంది కదా, ఈ లింక్ క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ మీకు కనపడుతుంటుంది విండోసా లేదనంటే లైనెక్స్ మ్యాక్ కానీ, మనకి విండోస్ కాబట్టి విండోస్ సెలెక్ట్ చేశాను. ఇది చూడండి డౌన్లోడ్ అవుతుంది. సి, ఇట్ ఈస్ డౌన్లోడింగ్. సి, ఓకే, ఇక్కడ నుంచి అయినా ఓపెన్ చేయొచ్చు. ఇక్కడ నుంచి ఇలా క్లిక్ చేస్తే నీ డౌన్లోడ్స్ ఫోల్డర్లో కనపడుతుంది ఇది. చూడండి నీ డౌన్లోడ్స్లో ఏమేమి ఫైల్స్ ఉన్నాయో, ఇక్కడ ఈ ఫైల్ ఎక్సి ఫైల్, దీని మీద డబుల్ క్లిక్ ఇవ్వండి. డబుల్ క్లిక్ ఇస్తే ఇన్స్టాలేషన్, మీకు ఇప్పటి వరకు చాలా సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసి ఉంటారు, చాలా సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసి ఉంటారు. ఓకే, డబుల్ క్లిక్ ఇచ్చిన తర్వాత, డబుల్ క్లిక్ ఇచ్చిన తర్వాత మీకు ఇక్కడ యాక్సెప్ట్ లైసెన్స్ అగ్రిమెంట్ అని ఉంటుంది. ఆ యాక్సెప్టెడ్ లైసెన్స్ అగ్రిమెంట్ అని సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి అంతే. ఓకే, దీని తర్వాత మళ్ళీ నెక్స్ట్, మీకు తెలుసు చాలా ఆల్రెడీ ఉంది కాబట్టి నో ప్రాబ్లం, ఎస్ అని ఇవ్వండి. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్, క్రియేట్ ఐకాన్ ఆన్ డెస్క్టాప్ అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ ఇన్స్టాల్, అంతే, ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. ఓకే, విఎస్ కోడ్ను కూడా ఇన్స్టాల్ చేసేసారు. చూద్దాం, ఇన్స్టాల్ అవుతుంది. 1 మినిట్. ఎప్పుడు కూడా ఒక సబ్జెక్ట్ నేర్చుకున్నప్పుడు ఫండమెంటల్ నుంచి అడ్వాన్స్డ్ నేర్చుకోండి. డైరెక్ట్గా అడ్వాన్స్డ్కి వెళ్ళొద్దు, డైరెక్ట్గా అడ్వాన్స్డ్కి వెళ్ళొద్దు. డైరెక్ట్గా కాన్సెప్ట్స్ డైరెక్ట్గా వెళ్ళారంటే మీకు అర్థం కాదు. డెవాప్స్ అయినా, జావా అయినా, పైథాన్ అయినా, ఏదైనా కానీ మీరు ఫండమెంటల్స్ నుంచి నేర్చుకోండి. అందుకని మాకు 4 months పడుతుంది డెవాప్స్కి మొత్తం కంప్లీట్గా చెప్పడానికి వాళ్ళకి. ఓకే, ఫండమెంటల్స్ నుంచి బేసిక్ స్ట్రాంగ్గా బిల్డ్ అయితే ఓన్గా చేసేస్తున్నారు. ప్రాజెక్ట్ అనేది ఎవరు రియల్ టైం చేపించరు. ఓకే, గిటబ్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ని సిఐసిడి మేము ఎలా చేస్తుంటో చూపిస్తూ ఉంటాం అనమాట. ఓకే, ఓకే, ఇట్ ఈస్ ఇన్స్టాలింగ్. ఎస్, ఇన్స్టాల్, ఫినిష్ అని క్లిక్ చేయండి అంతే. ఓకే, నెక్స్ట్. ఓకే, ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్ అవుద్ది. మళ్ళీ క్లోజ్ చేయండి, మళ్ళీ రీఓపెన్ చేద్దాంలే. క్లోజ్ చేసేసేయండి. ఇక్కడ ఏం చేసాం, ఇక్కడ ఏం చేసాం, డౌన్లోడ్, డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్. ఓకే, విఎస్ కోడ్ ఇది కూడా కంప్లీటెడ్, డన్. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలా, విఎస్ కోడ్కి విఎస్ కోడ్కి కనెక్ట్ టు ఈసీ టు మిషన్, ఆ మిషన్కి కనెక్ట్ అవ్వాలి. ఇప్పుడు ఈ రెండు టూ సింక్ సింక్ చేయాలా. ఎలా సింక్ చేద్దాం, ఎలా సింక్ చేయాలా, మీరు ఇక్కడ సెర్చ్లోకి వచ్చి విఎస్ కోడ్ అని సెర్చ్ చేయండి. ఓకే, విఎస్ కోడ్ అని సెర్చ్ చేస్తే మీకు విజువల్ స్టూడియో కోడ్ అని, విజువల్ స్టూడియో కోడ్ అనే అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. దీన్ని ఓపెన్ చేయండి. ఇందాక ఓపెన్ అయింది, ఓపెన్ అవుతుంది మళ్ళీ. ఓకే, బాగానే ఉంది. ఓకే, రెండు టెర్మినల్ 2 సార్లు క్లిక్ చేశాను కాబట్టి 2 times ఓపెన్ అయింది. ఒకదాన్ని క్లోజ్ చేసేద్దాం. ఓకే, ఇలా ఓపెన్ అయిన తర్వాత ఓకే, ఇక్కడ ఏదన్నా ఓపెన్ చేస్తే నీ లోకల్లోంచి ఓపెన్ అవుద్ది. కానీ నేను కనెక్ట్ అవ్వాల్సింది ఏంది, ఎక్కడిది, ఏడబ్ల్యూఎస్లో ఉన్నటువంటి మిషన్కి కనెక్ట్ అవ్వాలా. ఈ విఎస్ కోడ్ నుంచి ఈ మిషన్కి కనెక్ట్ అవ్వాలా. ఎలా కనెక్ట్ అవ్వాలా, ఈ స్టెప్స్ చూడండి. ఓకే, ఓపెనింగ్ రిమోట్ కనెక్షన్, వెయిట్. ఓకే, ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో ఇలా వస్తుంది. మీకు ఫస్ట్ టైం చేస్తుంటే లెఫ్ట్ సైడ్లో బ్లూ యారో ఉంది చూడండి, ఓపెన్ రిమోట్ విండో అని. బ్లూ యారో, ఓపెన్ రిమోట్ విండో, దీని మీద క్లిక్ చేయండి. లెఫ్ట్ సైడ్ డౌన్లో, ఇక్కడ లెఫ్ట్ సైడ్ డౌన్లో ఈ విండో మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ చాలా కొంచెం కాన్సన్ట్రేషన్గా ఉండాలి. దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కనెక్ట్ టు హోస్ట్ అని వస్తుంది. కనెక్ట్ టు హోస్ట్ అని వస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ మీ సర్వర్ డీటెయిల్స్ కాన్ఫిగర్ చేయాలి. కాన్ఫిగర్ ఎస్ఎస్హెచ్ హోస్ట్ అని ఉంటుంది చూడండి, కాన్ఫిగర్ ఎస్ఎస్హెచ్ హోస్ట్ అని. ఓకే, ఇక్కడ నా యూజర్ హోమ్ డైరెక్ట్ ఇదే కదా. ఓకే, సి డ్రైవ్ యూజర్స్ జీ ప్రశాంత్ డాట్ ఎస్ఎస్హెచ్లో ఇక్కడ కాన్ఫిగరేషన్ చేయాలా, ఇక్కడ కాన్ఫిగరేషన్ చేయాలా. ఓకే, దీన్ని ఓపెన్ చేయండి. దీన్ని ఓపెన్ చేస్తే మీకు ఎంటీ అయినా రావచ్చు, వేరే ఫైల్స్ రావచ్చు. ఈ డేటా మీకు ఇస్తాను. ఈ డేటాని యాస్టీస్ పేస్ట్ చేసుకోండి అక్కడ. ఈ డేటాని యాస్టీస్ పేస్ట్ చేసుకోండి. ఈ ఫైల్లో మీరు డేటాని అప్డేట్ చేయాలి. ఓకే, పేస్ట్ చేయండి. పేస్ట్ చేశారు కదా, కరెక్ట్గా ఉండాలి ఇండెంటేషన్. చూడండి ఇక్కడ హోస్ట్ నేమ్ ఏమి ఇవ్వాలంటే ఓకే, నువ్వు ఏడబ్ల్యూఎస్లో ఏ సర్వర్ని అయితే లాంచ్ చేసావో, నువ్వు ఏడబ్ల్యూఎస్లో ఏ సర్వర్ని అయితే లాంచ్ చేసావో ఆ సర్వరు ఐపీ ఇవ్వాలా. చూడండి ఇదే సర్వర్ కదా మనం లాంచ్ చేసింది. ఓకే, మీకు ఏడబ్ల్యూఎస్ ఫండమెంటల్స్ తెలిసి ఉండాలి. ఓకే, మన డెవాప్స్ చెప్పడం లేదు, పైథాన్ చెప్పడానికి చేస్తున్నాను. ఈ పబ్లిక్ ఐపీని కాపీ చేసుకోండి. ఈ పబ్లిక్ ఐపీని కాపీ చేసుకొని ఇక్కడికి వచ్చి అదే పబ్లిక్ ఐపీని రీప్లేస్ చేయండి. అక్కడ కాపీ చేసింది. డిఫాల్ట్ యూజర్ నేమ్ వచ్చేసి ఈసీ టు ఐఫోన్ యూజర్, ఈసీ టు ఐఫోన్ యూజర్ కనెక్ట్ అవుతున్నాం. ఇక్కడ హోస్ట్ నేమ్ ఏమి ఇస్తారు,
ఇక్కడ హోస్ట్ నేమ్ ఏమి ఇస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ సర్వర్ అని ఇవ్వండి, ఏదో ఒకటి మీనింగ్ఫుల్గా. ఓకే, పైథాన్ సర్వర్ అని ఇచ్చాం. ఓకే, పైథాన్ సర్వర్ అని ఇవ్వండి, ఏదో ఒకటి మీనింగ్ఫుల్గా ఇవ్వండి. దాని తర్వాత ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ నీ పబ్లిక్ ఐపీ ఇవ్వాలి, సర్వర్ ఐపీ. ఇక్కడ యూజర్ నేమ్. ఓకే, డిఫాల్ట్ యూజర్ నేమ్ రెడ్ హ్యాట్కి ఏంది? ఈసీ ఐఫోన్ యూజర్. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. నీ హోమ్ డైరెక్టరీలో, అదే నీ ల్యాప్టాప్లో డౌన్లోడ్స్లో ఆ పిమ్ ఫైల్ ఎక్కడ ఉందో ఆ పిమ్ ఫైల్ లొకేషన్ కంప్లీట్ చేయాలి. పిమ్ ఫైల్ నేము అది ఎక్కడ ఉంది? డౌన్లోడ్స్లో ఈ డైరెక్టరీలో ఉందని. ఓకే, ఈ డైరెక్టరీలో డౌన్లోడ్స్ అనే డైరెక్టరీ, దాంట్లో ఈ లొకేషన్. అంటే ఇది నా సిస్టమ్ పాత్, పిమ్ ఫైల్ లొకేషన్. అది మీ సిస్టంలో పిమ్ ఫైల్ లొకేషన్ ప్రాపర్గా ఇవ్వండి. మీ సిస్టంలో పిమ్ ఫైల్ లొకేషన్ ప్రాపర్గా ఇవ్వండి. అది ఎలా ఇస్తారు? అది ఎలా తీసుకోవాలా? అది ఎలా తీసుకోవాలంటే మీరు స్టార్టింగ్ ఫండమెంటల్స్ నేర్చుకుంటే ఎగ్జిట్ అయిపోతాను సర్వర్ నుంచి. ఇప్పుడు చూడండి, నేను డౌన్లోడ్స్లో ఉన్నా కదా, ఇక్కడ నుంచి ఈ పాత్ని కాపీ చేసుకోండి. ఇదే పాత్, ఇదే పాత్ ఇచ్చాను నేను ఇక్కడ చూడండి, అదే పాత్. కానీ ఇలా ఇవ్వాలి, యారో వచ్చేసి ఇలా ఇవ్వాలి. ఓకే, ఫార్వర్డ్. ఇదైతే ఫార్వర్డ్, అది బ్యాక్వర్డ్ యారో ఇవ్వాలి. ఇదే ఇదే ఫార్మేట్లో ఇవ్వండి. పిమ్ ఫైల్ నేమ్ని, పిమ్ ఫైల్ డీటెయిల్స్ క్లియర్గా ఇవ్వండి. పిమ్ ఫైల్ డీటెయిల్స్ క్లియర్గా ఇవ్వండి. పిమ్ ఫైల్ డీటెయిల్స్. ఓకే, దీన్ని కాపీ చేసుకోండి, దీన్ని కాపీ చేసుకోండి. కాపీ. ఓకే, కాపీ. ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఉన్నదాన్ని తీసేసేయండి. ఓకే, మీకు ఆల్రెడీ డేటా ఇస్తాను, దీన్ని పేస్ట్ చేసుకోండి. ఓకే, ఇంకొక సర్వర్ని కనెక్ట్ అవ్వాలంటే మళ్ళీ సేమ్ ప్రాసెస్, మళ్ళీ సేమ్ ప్రాసెస్. ఓకే, ఇంకొక సర్వర్ని కూడా కనెక్ట్ అవ్వాలంటే ఇదే ఫైల్ని మళ్ళీ సేమ్ ప్రాసెస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను జెన్కిన్స్ కనెక్ట్ అవ్వాలా? జెన్కిన్స్, ఆ జెన్కిన్స్ ఐపీ, ఆ జెన్కిన్స్ ఐపీ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ జెన్కిన్స్ ఐపీ నేను ర్యాండమ్గా ఇస్తున్నాను, 99 అని ఇచ్చాను. ఈసీ టైఫన్ ఇదే ఇదే పెన్ ఫైల్. అంటే ఇక్కడ నువ్వు ఏదైతే హోస్ట్లని కాన్ఫిగర్ చేసావో అక్కడ డిస్ప్లే అవుతుంటుంది. కానీ ఇక్కడ పేస్ట్ చేసి చాలా మంది మిస్టేక్ చేసేది ఏంటంటే సేవ్ చేయరు ఫైల్ని. ఇప్పుడు ఏం చేయాలి మీరు? కంట్రోల్ ఎస్ అని కొట్టాలి. కంట్రోల్ ఎస్. మీ కమాండ్ ప్రాంప్ట్లో అయితే, సారీ మ్యాక్లో అయితే కమాండ్ ఎస్ అని, విండోస్లో అయితే కంట్రోల్ ఎస్ అని టైప్ చేయండి. సేవ్ అయింది. మళ్ళీ కింద డౌన్ యారో ఉంది కదా, ఇక్కడ చూడండి బ్లూ, ఓపెన్ రిమోట్ విండో మీద క్లిక్ చేయండి. అంతే. చూడండి, కనెక్ట్ టు హోస్ట్ అని క్లిక్ చేయండి. ఓకే, నువ్వు ఆల్రెడీ కాన్ఫిగర్ చేసావు కాబట్టి ఇక్కడ నీకు కనపడుతుంటాయి ఏ సర్వర్లు కాన్ఫిగర్ చేసావని. పైథాన్ సర్వరా, జెన్కిన్ సర్వరా. ఓకే, ఏ సర్వర్కి నువ్వు కనెక్ట్ అవ్వాలి? మనం కనెక్ట్ అవ్వాల్సింది ఏంది? పైథాన్ సర్వర్కి, ఈ ఐపీకి కనెక్ట్ అవ్వాలి. ఓకే, పైథాన్ సర్వర్ మీద క్లిక్ చేయండి అంతే. ఓకే, ఎస్టాబ్లిష్ అవుతుంది. చూడండి కనెక్షన్. చూడండి ఇక్కడ లైనెక్స్ అని, లైనెక్స్ విండోస్ మ్యాక్ అని వస్తుంది. లైనెక్స్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, కంటిన్యూ. కంటిన్యూ. చాలా ఇంపార్టెంట్ గైస్, ఈ సెటప్ కోసం చాలా మంది స్ట్రగుల్ అవుతూ ఉంటారు. ఓకే, కనెక్ట్ అయిపోయింది. కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలా? ఫైల్ ఓపెన్ చేసి, ఓకే, ఓపెన్ ఏ ఫోల్డర్. ఓపెన్ ఏ ఫోల్డర్. ఇది డిఫాల్ట్ యూజర్ నేమ్, సారీ డిఫాల్ట్ లొకేషన్, హోమ్ ఈసీ టు ఐఫోన్ యూజర్. దాంట్లో పైథాన్ ప్రోగ్రామ్స్ ఇక్కడ కనెక్ట్ చేశాం కదా. ఇక్కడ మీరు ఈ సర్వర్కి వెళ్ళి చూస్తే, ఈ సర్వర్లో ఈ సర్వర్లో నేను పైథాన్ ప్రోగ్రామ్స్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసే కదా, ఆ ఫోల్డర్ ఆ డిస్ప్లే అవుతుంది చూడండి, ద పైథాన్ ప్రోగ్రామ్స్ అని. ఇదే ఫోల్డరు నీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది చూడండి. లెట్ మీ క్లోజ్ దిస్ విండో. ఇది ఆల్రెడీ సెటప్ చేసాం కదా. ఓకే, ఇక్కడ ఇదే విండో ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి పైథాన్ ప్రోగ్రామ్స్ అని, ఈ ఫోల్డర్ని ఓపెన్ చేయండి అంతే. ఇక్కడ ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓకే బటన్ ప్రెస్ చేయండి. చూడండి కనెక్షన్ అయిపోయింది, కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయిపోయింది. సింక్ అవుతుంది ఇంకా. చూడండి, సి మళ్ళీ లైనెక్స్ అని సెలెక్ట్ చేసుకోండి అంతే. లైనెక్స్. ఓకే, ఐ ట్రస్టెడ్, ఎస్ ఐ ట్రస్టెడ్ అని ఇవ్వండి అంతే. దట్స్ ఇట్. అయిపోయింది సెటప్. అయిపోయింది సెటప్. దీని తర్వాత ఏం చేయాలంటే, దీని తర్వాత మీరు ఏం చేయాలంటే మనం కోడ్ రాసేటప్పుడు హెల్ప్ చేయడానికి సింటాక్టికల్గా కానీ ఏదన్నా ఎక్స్టెన్షన్స్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇక్కడ మీకు ఎక్స్టెన్షన్స్ అనే సింబల్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ సెర్చ్ చేయండి పైథాన్ అని. పైథాన్ అని, పైథాన్ ఎక్స్టెన్షన్స్ అన్నీ వస్తాయి. ఓకే, ఇక్కడ చూడండి 11 మిలియన్స్ ఇన్స్టాల్ చేశాడు. ఓకే, దీన్ని ఒకదాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, లేదా 10 మిలియన్స్ ఏదైనా పర్లేదు, ఒక మీనింగ్ఫుల్గా. లెట్ మీ. ఓకే. ఓకే, దీన్ని ఇన్స్టాల్ చేద్దాం. దీన్ని ఇన్స్టాల్ చేద్దాం, ఏదో ఒక ఎక్స్టెన్షన్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఇట్లా కోడ్ రాసేటప్పుడు కలర్స్ మనకి హెల్ప్ అవుతుంది బాగా, అందుకని. ఓకే, ఇన్స్టాల్ చేసాం. ఒక ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేసుకోండి. మనం ఎలా నెక్స్ట్ రాసేటప్పుడు చెప్తా ఉంటాను. ఎక్స్టెన్షన్ని క్లోజ్ చేసేసేయండి. ఓకే, గో టు ఫైల్స్, ఎక్స్ప్లోర్. ఇక్కడ పైథాన్ ప్రోగ్రామ్స్ అని ఉంది కదా, ఇక్కడ పైథాన్ ప్రోగ్రామ్స్ అని, దీని మీద క్లిక్ చేస్తే, దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ ప్లస్ అనే సింబల్ ఉంది కదా, ఈ ప్లస్. లెట్ మీ ఇంక్రీజ్ ద ఫాంట్. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్లస్ అనే సింబల్ ఉంది కదా, కంట్రోల్ ప్లస్ కొడితే ఫాంట్ ఇంక్రీజ్ అవుద్ది, కంట్రోల్ మైనస్ కొడితే స్క్రీన్ మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. ఓకే, ఈ ప్లస్ ఫోల్డర్ని క్రియేట్ చేయాలంటే ఇది, ఫైల్ని క్రియేట్ చేయాలంటే ఇది. ఫైల్ని క్రియేట్ చేయాలి కాబట్టి నేనేం చేస్తున్నాను? ఫర్ ఎగ్జాంపుల్ డెమో డాట్ పీవై అనే ఫైల్ని క్రియేట్ చేస్తున్నాను. డెమో డాట్ పీవై. ఫర్ ఎగ్జాంపుల్
ఓకే, ఒక శాంపిల్ కోడ్ ఇక్కడి నుంచి అయినా ఇన్స్టాల్ చేయొచ్చు. ఒక శాంపిల్ కోడ్ రాస్తున్నాను జస్ట్ హలో వరల్డ్ డిస్ప్లే చేయడానికి. ప్రింట్ ప్రింట్ ఓకే, డబుల్ కొటేషన్లో ఆ పెరాన్సిస్లో డబుల్ కొటేషన్లో హల్లో హల్లో కేకే ఫండా డెవాప్స్ అని ఇచ్చాను. ఒక స్క్రిప్ట్ రాశాను, సింపుల్ ప్రోగ్రామ్ రాశాను. ఓకే, హల్లో కేకే ఫండా డెవాప్స్ అంతే. మీరు ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ రన్ చేయడానికి ఒక టెర్మినల్ ఓపెన్ చేసుకోండి. ఓకే, ఇక్కడ ప్రతి ఒక్కరు చేసే మిస్టేక్ సేవ్ చేయరు. ఇక్కడ కంట్రోల్ ఎస్ కొట్టాలి. కంట్రోల్ ఎస్, నువ్వు ఏ కోడ్ రాసినా కంట్రోల్ ఎస్ కొడుతుండండి. ఓకే, సేవ్ అయిన ఫైల్స్ ఇలా చూపిస్తుంది నీకు. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత టెర్మినల్ ఓపెన్ చేసుకోండి. టెర్మినల్, న్యూ టెర్మినల్. ఓకే, ఇక్కడ కింద మీకు టెర్మినల్ ఓపెన్ అవుతుంది చూడండి. నేను సర్వర్లో ఎలా అయితే ఉన్నానో ఆ సర్వర్లో కనెక్ట్ అయిపోయి AWS మిషన్కి. ఇక్కడ ఎల్ఎస్ కొట్టండి. చూడండి అదే ఫైల్ ఉంది కదా, క్యాట్ డెమో.py, అదే పైథాన్ ఫైల్ కదా. చూడండి మనం పైథాన్ రాసినటువంటి కోడే. ఓకే, ఇప్పుడు దీన్ని మనం రన్ చేయాలంటే ఎలా రన్ చేయాలా? పైథాన్ పైథాన్ ఫైల్ నేమ్ ఏంది? డెమో.py, అంతే, దట్స్ ఇట్. చూడండి అవుట్పుట్ వచ్చిందా లేదా? సి సి నువ్వు ఇక్కడ విఎస్ కోడ్లో కోడ్ రాసావు కదా, విఎస్ కోడ్లో కోడ్ రాసావు, కానీ అది లైనక్స్ సర్వర్లో కూడా ఇక్కడ కూడా కనపడుతుంటుంది చూడండి, సింక్ అయినట్టు. ఇక్కడ చూడండి LSIFN LRTH అని ఇవ్వండి. చూడండి ఇక్కడ గో టు పైథాన్ ప్రోగ్రామ్స్, ఈ ఫోల్డర్ లోపలికి వెళ్ళి చూడండి. ఈ ఫోల్డర్ లోపల చూడండి, చూడండి పైథాన్ ఫైల్ వచ్చేసిందా లేదా? పైథాన్ ఫైల్ వచ్చిందా లేదా? ఓకే, అక్కడ రాసినటువంటి కోడ్ ఇక్కడికి సింక్ అవుతుంటుంది. ఈవెన్ మీరు ఇక్కడ ఏదన్నా మీరు ఇక్కడ ఏదన్నా చూడండి. ఓకే, అదే ఫైల్ లెట్ మీ రన్ ఇట్ హియర్ పైథాన్. ఓకే, డెమో.py, సి ఇక్కడ కూడా అవుట్పుట్ వచ్చింది చూడండి. అంటే రెండు సింక్ అవుతాయి. ఇక్కడ మనం ప్రతిసారి ఫైల్ని ఓపెన్ చేసి విఐ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏబిసి డాట్ నేను ఆర్డర్.py అని ఇస్తాను. ఆర్డర్ మేనేజ్మెంట్ డాట్ పైథాన్ కోడ్ ఏదో రాస్తున్నాను. ఓకే, గో టు ఇన్సర్ట్ మోడ్. వీటి గురించి అంతా నేను బేసిక్స్ చెప్పేసి ఉంటాను. ఓకే, డెవాప్స్ ఎవరైతే మన సెషన్స్ అటెండ్ అయ్యి ఉంటారో వాళ్ళకంతా నేర్పించుంటాను. ఓకే, కేకే ఫండా వెల్కమ్. ఓకే, కేకే ఫండా డెవాప్స్ అండ్ ఎస్ఆర్ఈ విత్ AWS అనే మెసేజ్ రాశాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ కోడ్ రాసేస్తారు. ఓకే, ఇక్కడే రన్ చేయొచ్చు. మీకు ఇక్కడ కూడా సింక్ అయిపోయి ఉంటుంది చూడండి. విఎస్ కోడ్ లేక వచ్చి చూడండి, చూడండి వచ్చేసింది ఆర్డర్.py. ఇక్కడ కూడా వచ్చేసింది. అంటే ఇక్కడ కోడ్ రాయడం ఈజీగా ఉంటుంది ఈ ఐడిలో. అందుకనేసి నేను ఐడిలో కోడ్ రాస్తాను, ఇక్కడ రన్ చేస్తూ ఉంటాను కోడ్ని. ఇక్కడైనా లేదంటే ఇక్కడ టెర్మినల్ ఓపెన్ చేసైనా మీకు అర్థమై ఉంటుంది. ఓకే, ఇప్పుడు చూడండి ఆర్డర్.py రన్ చేయాలంటే ఏంది? ఓకే, ఇక్కడికి వచ్చాం. ఎలా రన్ చేస్తాం? పైథాన్ ఆర్డర్, వాట్ ఈస్ ద ఫైల్ నేమ్? ఆర్డర్.py. ఓకే, సారీ ఐ థింక్. ఓకే, నేను షెల్లో రాసేసాను ఇక్కడ బై మిస్టేక్. ఓకే, విఐ స్పేస్ ఆర్డర్ డాట్. ఓకే, మన వాళ్ళకి షెల్ స్క్రిప్ట్ చెప్పి షెల్లో రాశాను, ఇట్స్ మై బ్యాడ్. ఓకే ఫైన్, ఇక్కడ ఏం చేయాలా? పైథాన్లో ప్రింట్ అనేటువంటి ఫంక్షన్ని కాల్ చేయాలి, దట్స్ ఇట్. ఇక్కడ ప్రింట్ అనే ఫంక్షన్ని కాల్ చేయాలి. ఓకే, ఎస్కేప్ రైట్ అండ్ క్విట్ అంటే సేవ్. ఓకే, ఇక్కడికి రండి. ఓకే, లెట్ మీ రీరన్. సి అవుట్పుట్ వచ్చిందా లేదా? అవుట్పుట్ వచ్చిందా లేదా? ఓకే, ఈ స్క్రీన్ని క్లియర్ చేయాలంటే క్లియర్ అనే కమాండ్ని రన్ చేయాలి. ఓకే, మీకు అర్థమై ఉంటుంది. మీరు క్లియర్గా చూడండి ఇక్కడ స్టెప్స్. ఓకే, ఈ ఫైల్ కూడా ఇస్తాను మీకు. మీ లొకేషన్ ఇవ్వాలా, నా లొకేషన్ కాదేడా, మీ సర్వర్ IP ఇవ్వాలా? ఓకే, రెడ్ హ్యాట్ అయితే ఈసీ టైఫన్ యూజర్. ఇక్కడ మీనింగ్ఫుల్గా ఒక నేమ్ ఇవ్వండి. ఆ నేమ్ కనెక్ట్ అయ్యేటప్పుడు 2-3 సార్లు వీడియో చూడండి, నీట్గా ఏం కాదు. ఓకే, దాని తర్వాత పైథాన్ ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేసాం, శాంపిల్ ప్రోగ్రామ్ కూడా రన్ చేసాం, అన్ని స్టెప్స్ కంప్లీట్ చేసాం. ఓకే, నెక్స్ట్ సెషన్స్ నుంచి నేను డైరెక్ట్గా విఎస్ కోడ్లో రాస్తుంటాను. విఎస్ కోడ్లో ఇతను ఎలా రాస్తున్నాడు కోడ్ అని మన స్టూడెంట్స్ ఎవరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి నేను ముందు ఈ సెషన్ చెప్పాను. ఇది చాలా హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే, చాలా పైథాన్ కోడే కాదు, యామెల్ కాన్ఫిగరేషన్స్, జెన్కిన్స్ ఫైలు, డాకర్ ఫైళ్ళు, ప్రతిదీ నేను విఎస్ కోడ్లోనే రాసి చూపిస్తూ ఉంటాను మన స్టూడెంట్స్కి. ఆల్రెడీ మన స్టూడెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళకి నేను ప్రతిదీ విఎస్ కోడ్లోనే రాసి చూపిస్తూ ఉంటాను. మీరు కానీ ఓకే, డెవాప్స్ విత్ AWS క్లౌడ్ అండ్ డెవాప్స్ విత్ AWS క్లౌడ్ అండ్ SRE, ఈ స్కిల్స్ ఫండమెంటల్స్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్లో ఎలా చేస్తుంటారు మార్కెట్లో. నేను చేసి నాకున్నటువంటి 9 years ఎక్స్పీరియన్స్లో నేను కంప్లీట్గా డెలివర్ చేయడానికి, నాకున్న ఎక్స్పీరియన్స్ మొత్తం డెలివర్ చేసి ఫ్రమ్ డే 1 నుంచి మీకు ఇంటర్వ్యూని క్రాక్ చేయడం అలా టెక్నిక్స్ చెప్తా ఉంటాను. ప్రతి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తూ ఉంటాం. ఓకే, ఈ క్వశ్చన్ పడేదానికి ఛాన్స్ ఉంటుంది, ఇలా మాట్లాడండి, ఈ క్వశ్చన్ అడుగుతారు జాగ్రత్తగా ఉండండి, ఓకే ఇలా చెప్పండి అలా చెప్పండి, నేను డిస్కస్ చేస్తూ ఉంటాం. మీకు కానీ ఇంట్రెస్ట్ కానీ ఉంటే ప్లీజ్ రీచ్ అవుట్ టు మీ త్రూ వాట్సాప్. ఓకే, వీ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్ టు ఆల్, డోంట్ ఫర్గట్. మీరు ఈ వీడియో కానీ ఇన్ఫర్మేషన్ అనిపిస్తే మనకి దయచేసి మన ఛానల్ కేకే ఫండ్ అని మీరు సపోర్ట్ చేస్తున్నారు. మీరు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ. ఖచ్చితంగా ఇన్ఫర్మేటివ్ వీడియో మీరు ఏం నేర్చుకున్నారు దీంట్లో అనేసి కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. నేను ప్రతి కామెంట్ చదువుతూ ఉంటాను, ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను మ్యాక్సిమం. ఓకే, థ్యాంక్ యూ ఆల్, బాయ్ బాయ్.